ఎస్సీల వర్గీకరణలో ఒక కీలకమైనటువంటి అంశం ఉంటుంది. ఏంటంటే వాస్తవంగా చంద్రబాబు గారు గతంలో సపోర్ట్ చేసినటువంటి రీజన్ ఏంటంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఓట్లు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లాంటి తెలుగుదేశానికి పడేవి కాదు. బీసీ ఓట్లు తెలుగుదేశానికి పడేవి కానీ ఎస్సీ ఎస్టీ ఓట్లు పడేవి కాదు. కాబట్టి ఎస్సీ ఓట్లని కన్వర్ట్ చేయాలంటే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు పలికారు. అది ఇప్పుడు సక్సెస్ అయింది కూడా ఆ ఉద్యమే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన సమస్య ఏంటంటే మాల సామాజిక వర్గం ఆంధ్రాలో ఎక్కువ, మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ. ఇప్పుడు అక్కడ అర్జెంటుగా రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, అమలు చేసేస్తామని చెప్తున్నారు. ఎందుకని అక్కడ కాంగ్రెస్కి మాల సామాజిక వర్గం ఎక్కువ మద్దతు ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి మాదిగ సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా ఉంటుంది సహజంగా ఇన్నేళ్ళు జరిగినటువంటి. అట్లాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం రెండు సామాజిక వర్గాల నుంచి బలమైనటువంటి సపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారికి నిన్నటిసారి రెండు సామాజిక వర్గాల నుంచి బలమైన సపోర్ట్ వచ్చింది, మాల సామాజిక వర్గం నుంచి కూడా. అందుకనినే ఈ దఫా వ్యూహాత్మకంగా బాధ్యతాయుతంగా ఆలోచన చేస్తున్నారు. జిల్లాల వారి ఎస్సీ వర్గీకరణ అంటే ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే అక్కడున్నటువంటి మాలా మాదిగ సామాజిక వర్గాల ఆధారంగా వర్గీకరణ ఉంటుంది. తద్వారా అప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం జరగని రీతిలో ఆలోచిస్తున్నారు. కాన్స్టిట్యూషనల్గా ఇది కరెక్టా కాదంటే రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రాబ్లం ఏం లేదు. బట్ తర్వాత లిటిగేషన్లు పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు.